ప్రియులారా, త్వరగా 7 జాతులు వారు ఎవరసలు? ఆ 7 జాతులు అనేటువంటి ఇది ఏంటి? దాన్ని మనలోంచి తీసివేసుకోవడానికి మనం ఎలా సిద్ధపడాలి, ప్రయత్నం చేయాలో మనం ఒకసారి ఆలోచన చేద్దాం ప్రియులారా. హల్లెలూయా. దేవుడు చెప్తున్న విషయం ఏంటో తెలుసా? 2025లో మీ కొరకు దాచి ఉంచిన వాగ్దానాలు, ప్రవచనాలు మీరు స్వాధీనపరచుకోవాలి, స్వతంత్రించుకోవాలి అంటే 2024 గతించిపోతున్నప్పుడు ఏదైతే 7 జాతుల వారు మీ జీవితాలలో, మీ హృదయాలలో, మీ ఆలోచనలో, మీ తలంపులలో, మీ మనస్సులలో, మీ ఆత్మీయ జీవితంలో, శారీరక జీవితంలో, మీ చుట్టుపక్కల ఉన్నాయో వాటి నుంచి కనెక్షన్ తెంచుకోవాలి, వాటిని విడిచిపెట్టాలి, వాటి దూరం నెట్టాలి. ఏం లేకుండా దేవుడి యొక్క వాగ్దానాలు, ఆ ప్రవచనాల వైపు గురి పెట్టుకొని ప్రయాణం చేయాలి. అలా చేయుదురుగాక. అందులో మొదటిది మనం చూద్దాం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తున్నాం ప్రియులారా. అందులో మొదటిగా మనం చూసినట్లయితే 7 జాతులలో మొదటి జాతి కనానీయులు. కనానీయులు అనగా మొదటి విషయము, కనానీయులు అంటే దేనికి సాదృశ్యం అంటే ధనాపేక్షకు సాదృశ్యం. దేనికి సాదృశ్యం అంటే కనానీయులు ధనాపేక్షకు సాదృశ్యము. ధనము అనేటువంటిది సమస్తమైనటువంటి కీడులకు మూలమని మొదటి తిమోతి పత్రిక మనం చూసినట్లయితే ప్రియులారా 6వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తాం. అక్కడ క్లియర్గా రాసి పెట్టాడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఏం రాసి పెట్టాడంటే ధనం అనేటువంటిది సమస్తమైనటువంటి కీడులకు మూలమంట. దాని కొరకు వెంపర్లాడుతూ దాన్ని సంపాదించుకోవడానికి, దాన్ని స్వాధీనపరుచుకోవడానికి అనేక రకాలైనటువంటి శ్రమల మధ్యలో, శోధలో, ఇరుకులలో, ఇబ్బందులు పడిపోతున్నారంట. హల్లెలూయా. చూడండి, మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం త్వరగా చదవాలి, సమయం వేగంగా పరిగెత్తుతుంది. ఎందుకనగా ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే అందుకే ధనం మెచ్చిన మదం మెచ్చిన అంటారు. మదం మెచ్చిన మరి దుర్గుణము బుల్ హెచ్చున అని చెప్పేసి ఒక సామెత ఉంది ప్రియులరా. ధనం వస్తేనంట మదం వస్తుందంట. హల్లెలూయా. మదం ఎక్కిందనుకో దుర్గుణం వస్తుందంట. హల్లెలూయా. దేనికి స్తోత్రం. ధనమున్నవాడి యొక్క స్థితి మనం చూసినట్లయితే వాడి కంటికి సామాన్య ప్రజలు కనపడరు. హల్లెలూయా. వాడికి దేవుడు కూడా కనపడరు. ఆ ధనమే వాడికి దేవుడు, ఆ ధనమే వాడికి సర్వస్వం. ఆ ధనము కొరకు వాడు ఏదైనా చేయడానికి ఇష్టపడతాడు. ఆ ధనము కొరకు ఒక వ్యక్తిని చంపడానికి ఇష్టపడతాడు, ఒక వ్యక్తిని పాడు చేయడానికి ఇష్టపడతాడు, ఒక వ్యక్తిని మోసం చేయడానికి కూడా ఇష్టపడతాడు. హల్లెలూయా. అంతెందుకు సొంత అన్నదమ్ములు చూసినా, సొంత అక్క చెల్లెలు చూసినా, ఆఖరికి సొంత భార్య, సొంత భర్త, పిల్లలు కూడా చూసినా ధనము విషయంలో కొట్లాడుకొని చంపుకున్నటువంటి అనేకమైన సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం ఈ సమాజంలో. హల్లెలూయా. ఇంకా మనం చూసినట్లయితే క్రైస్తవ సమాజం, క్రైస్తవ సంఘము చూసినా ధన విషయంలో కొట్లాడుకునేటువంటి స్థితి మనం చూస్తున్నాం. పెద్ద పెద్ద సంఘాల నుంచి చూసినా, చిన్న చిన్న సంఘాల వరకు చూసినా ధన విషయంలో గొడవలు, కొట్లాట్లు. హల్లెలూయా. దేని స్తోత్రం. ధనం అనేటువంటిది ఒక పాపము. ఏనండి, ధనం అనేది ఒక పాపము లాంటిది. ఈ రోజున ఈ సృష్టి అంతా నడిపించబడుతుంది అని అంటే దేని మీద నడిపించబడుతుందో తెలుసా? ధనము లేకుండా నువ్వు మంచినీళ్ళు కూడా కొనలేవు. ఏం కొనలేవు? ధనము లేకుండా మంచినీళ్ళు, ఒక బాటిల్ మంచినీళ్ళు కూడా నువ్వు కొనలేవు. అంటే ధనము చూడండి అంత ప్రాముఖ్యమైనటువంటి స్థితిలో ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం. ధనము పెరుగుతున్న కొద్దీ, ధనవంతులు అవుతున్న కొద్దీ గర్వం అనేది పెరిగిపోద్ది, అయితే మదం అనేది పెరిగిపోద్ది, పాపం అనేది పెరిగిపోద్ది. ఆ ధనం మీద ఆశ, ఆ ధనం మీద ఆలోచన కలిగి చూస్తూ ఉంటాం. అందుకే ఇస్కరియోతు యూదా గురించి మనం చూసినట్లయితే, ఇస్కరియోతు యూదా 12 మంది శిష్యులలో ఒక శిష్యుడు ఇస్కరియోతు యూదా, యేసుక్రీస్తు వారి శిష్యులో. అతనికి దేవుడు డబ్బు సంచి ఇచ్చాడు. వాడెప్పుడు డబ్బు సంచి వాడికి నడుము కట్టుకుంటాడు. దేవుడు ఎప్పుడు ఆ ధనము తీసుకొచ్చిన వాడు ఇక్కడ దాచిపెట్టుకుంటూ ఉండేవాడు. దేవుడు అక్కడ ఉన్నటువంటి యేసుక్రీస్తు వారి అక్కడ ఉన్నటువంటి వారికి ఏదైనా కొనివ్వాలంటే వీడియో కొనిచ్చేవాడు. వారికి ఇచ్చిన కానుకలలో, ఆ డబ్బులలో కొంత ఇందులో వేసుకొని కొంత వాడు జోబులు వేసుకునేవాడంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వాడి మనసంతా డబ్బు మీదే ఉందంట. ఆ డబ్బు కొరకే కదండి, ఆ వెండి కొరకే కదండి యేసుక్రీస్తు వారిని అక్కడ యాజకులతో కలిసి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి మరి ధర్మశాస్త్రోపదేశకులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి మరి వారితో కలిసి ఏం చేశాడు? యేసుక్రీస్తు వారి పట్టించడానికి ఇష్టపడ్డాడు. హల్లెలూయా. దేనికి స్తోత్రం. యోహాను సువార్తలో మనం చూసినట్లయితే 12వ అధ్యాయం 6వ వచనం చూసినట్లయితే 12 వాడు ఇలాగ చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు. అక్కడ ఒక ఆమె వచ్చేసేసి అత్తరు తీసుకొచ్చాను పోస్తే దీన్ని 300 దేనారాలకు అమ్మేసేసి చక్కగా నువ్వు మరి పంచిపెట్టచ్చుగా బీదలకని అడుగుతాడు అక్కడ ఇస్కరియోతు యూదా. వాడు బీదల మీద ఆలోచన కలిగి కాదు, బీజల మీద కనికరము, ప్రేమ కలిగి కాదు వాడు చెప్పేది.
ఆ డబ్బు మీద వాడికి ఆశ ఆలోచన ఉంది కనుక. హల్లెలూయా, దేనికి స్తోత్రం. ఇంకా చూసినట్లయితే మత్తయి సువార్త 26వ అధ్యాయం 14-16 వచనాలు. అప్పుడు 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల వద్దకు వెళ్ళి, నేను ఆయన మీకు అప్పగించిన యెడల నాకేమి ఇస్తారని అడిగాను. నేను సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు అని లోకరక్షకుడైన అభిషక్తుడైనటువంటి యేసయ్యను మీకు నేను పట్టిస్తాను, నేను అప్పగిస్తాను, మీరు నాకేమిస్తారు? చూడండి, మీరు నాకేమిస్తారు? హల్లెలూయా. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి. ఎన్ని ఇస్తాడంట? 30 వెండి నాణెలు ఇస్తానయ్యా. డబ్బు కొరకు దేవుడు నమ్మేశాడు. డబ్బు కొరకు ఎంతమంది ఎన్నెన్ని పనులు చేస్తున్నారు ఈ సృష్టిలో. డబ్బు కొరకు, సంపాదన కొరకు ఎన్నెన్ని పనులు చేస్తున్నారు. చెయ్యకూడని పనులన్నీ చేస్తూనే ఉన్నారు. అబద్ధాలు ఆడుతారు, దొంగతనాలు చేస్తారు, హత్యలు చేస్తారు, పాపిష్టి పనులన్నీ చేస్తారు. ఈ యొక్క డబ్బు ఎంత గొప్ప పాపములు చేయడానికి కారణమవుతుందో చూడండి. హల్లెలూయా. అంటే దేవుడు అంటున్నాడు, మీ ఆలోచనలు కావచ్చు, మీ తలంపులు కావచ్చు, మీ ఊహలు కావచ్చు, మీ హృదయ అంతరంగాలు కావచ్చు, డబ్బు సంపాదించాలి, డబ్బు కూడబెట్టుకోవాలి అన్నటువంటి ఆలోచన, ఆశ మీకు ఉండకూడదని దేవుడు చెప్తా ఉన్నాడు. ధనాపేక్ష మీకు ఉండకుండును గాక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, దేనికి స్తోత్రం. ఏంటంట? డబ్బు మీద నీకు ఆశ ఉండకూడదు. బైబిల్ ఒక మాట ఉంది, నువ్వు డబ్బుకు లేదా సిరికిని దేవునికి దాసుడుగా ఉండలేవు. మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయము 22-24 వచనాలు త్వరగా. నీ ధనం ఎక్కడుండునో అక్కడే నీ హృదయం ఉండును. చూడండి, నీ ధనం ఎక్కడుండునో నీ హృదయం ఎక్కడ ఉంటుంది. హల్లెలూయా. కనానీయులనే జాతి వారిని మీరు వెళ్ళగొట్టాలని దేవుడు చెప్తా ఉన్నాడు. మీకు ఇచ్చే వాగ్దానమును, మీకు ఇచ్చే ప్రవచనమును నువ్వు స్వాధీనపరచుకోవాలంటే, స్వతంత్రించుకోవాలంటే ప్రియులారా, 2024లో ఏదైతే జాతుల వారిని హృదయంలో, నీ ఆలోచనలు, తలంపులో ఉన్నాయో ఆ ధనాపేక్ష అనేటువంటిది, ఆ ధనమైనటువంటిది అది సమస్తమైన కీడులకు మూలము. దాన్ని నువ్వు దూరంగా పెట్టాలి. దాని మీద నీకు ఆలోచన ఉండదు, దాని మీద నీకు మనస్సు ఉండదు, దాన్ని నువ్వు కోరుకోవద్దు, దాన్ని నువ్వు ప్రేమించొద్దు, దాని కొరకు నువ్వు వెంపర్లాడద్దు, దాని వెనక నువ్వు పరిగెత్తద్దు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎవరైతే డబ్బును హల్లెలూయా దూరం పెడతారో వారికి దేవుడు దగ్గర అవుతాడు. హల్లెలూయా. చెప్పండి పక్కన వారికి, డబ్బును దూరం పెట్టు, దేవుడు దగ్గర అవుతాడని. అందుకే దేవుడు అంటాడు, దేవుడు ఏమన్నాడు తెలుసా? అందుకే ఒరే బాబు, ఆత్మ సంబంధమైనటువంటి, శాశ్వత సంబంధమైనటువంటి ఆ ధనమును సంపాదించుకుంటారా. ఈ లోక ధనము, ఈ లోక సంపద ఒకరోజు గతించిపోతుంది, అంతరించిపోతుంది. ఎందుకంటే ఇక్కడ చిమ్మట ఉంది, ఇక్కడ తుప్పు పడుతుంది, ఇక్కడ దొంగలు కన్నవేసి ఎత్తుకొని పోతారు. హల్లెలూయా. అక్కడ దాచుకుంటే అక్కడ దొంగ లేదు, అక్కడ తుప్పు పట్టదు, అక్కడ చిమ్మట కొట్టదు. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన ధనమును సంపాదించుకోండి, ఆత్మ సంబంధమైన ధనమును కూర్చుకోమని దేవుడు చెప్తున్నాడు. ఏంటి ఆత్మ సంబంధమైన సంపద? ధనమే తెలుసా? దేవుడి యొక్క వాగ్దానాలు, దేవుడి యొక్క ప్రవచనాలు. హల్లెలూయా. అది మీరు సంపాదించుకుందురుగాక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రియులరా, కనానీయులను మీ యొద్ద నుంచి వెళ్ళగొట్టాలి, కనాను జాతి వారిని మీ యొద్ద నుంచి వెళ్ళగొట్టాలి. అలా ధనాపేక్ష కలిగినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే వారితో నువ్వు దూరంగా ఉండడం మంచిది. ఎందుకంటే వారితో నువ్వు సహవాసం చేసినప్పుడు వాటిలో ఉన్నటువంటి ఆ ధనాపేక్ష, ఆశ అనేటువంటిది నీలో కూడా వచ్చేస్తుంది. ఎందుకంటే సహవాసం చేస్తే 6 నెలలు వారితో వారు వీరవుతారు, వీరు వారవుతారంట. హల్లెలూయా. ఇప్పుడు ఉదాహరణకి ఆదివారము ఆరాధనకి రావాలి. ఆ రోజు నీకు పని ఉంది, ఆ రోజు 1000 ఇస్తానన్నాడు, 2000 ఇస్తా అన్నాడు అనుకో. నీ ఆలోచన మందిరానికి వస్తుందా, పనికి పోతావా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎడిపోతావు? పనికి పోతావా? కనానీయులను గనుక నువ్వు వెళ్ళగొట్టకపోతే, నీ హృదయంలో నుంచి కనానీయులనేటువంటి వాడిని నీ మెదడులోంచి ఆలోచన నుంచి వెళ్ళగొట్టకపోతే, కనానీయులనేటువంటి వారిని చుట్టుపక్కల నుంచి వెళ్ళగొట్టి ప్రత్యేకంగా నువ్వు జీవించకపోతే 2025లో వచ్చే వాగ్దానాన్ని, ప్రవచనాన్ని నువ్వు స్వతంత్రించుకొనలేవు. ఈ 2024 గతించిపోతున్నట్లే కనానీయులు కూడా ఇక్కడే గతించిపోవునుగాక. ఈ సంవత్సరంలో కనానీయులను గతించిపోయేలా చేసి వారిని విడిచిపెట్టి, కనానీయులు లేకుండానే నువ్వు దేవుడు కలిగి 2025లోకి ప్రవేశించుదువుగాక. హల్లెలూయా. అంటే ధనాపేక్షను విడిచిపెట్టుదుగాక, ధనం మీద ఆలోచన, తలంపులను విడిచిపెట్టుదుగాక, ధనం వెనక వెంపర్లాడడం, ధనం వెనక పోరాడడం, ప్రాకులాడడం విడిచిపెట్టి దేవుడి వెనక, దేవుడి వాగ్దానాల వెనక, దేవుడి ప్రవచనాల వెనక నువ్వు పరిగెత్తుదువుగాక. హల్లెలూయా,
దేవునికి స్తోత్రం. మొదటి విషయం ఏంటో తెలుసా? కనానీయులైనటువంటి జాతి వారిని నువ్వు వెళ్ళగొట్టాలి. అంటే ధనాపేక్షను వెళ్ళగొట్టు. పక్కన వాళ్ళకి చెప్పండి, ధనాపేక్షను విడిచిపెట్టు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. రెండో విషయం, యెహోషువ గ్రంథం 3:11 హిత్తీయులు, ఏమీయులు? హిత్తీయులైనటువంటి జాతులను నువ్వు విడిచిపెట్టాలి. దీనికి సాదృశ్యం ఏంటో తెలుసా ప్రియులారా? అసూయ. ఏ సూయ? అసలైన భక్తి జీవితానికి శత్రువు ఎవడన్నా ఉన్నాడంటే అసూయ. హిత్తీయులు అంటే అసూయకు సాదృశ్యం. అసూయ అనేటువంటిది నీలో ఉండకూడదు. ఎంత మంచి ప్రార్థనా పరుడైనా, ఎంత గొప్ప భక్తి పరుడైనా జారిపోయేది, పడిపోయేది ఎక్కడో తెలుసా? అసూయ దగ్గర. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసా? వాడు బాగా పాటలు పాడుతూ ఉన్నాడు, వాడు బాగా ఆరాధన చేస్తూ ఉన్నాడు, వాడు బాగా ప్రవచనాలు చెప్తున్నాడు, వాడు బాగా ప్రార్థిస్తూ ఉన్నాడు, వాడు బాగా వాక్యం చెప్తా ఉన్నాడు, వాడు బాగా నడిపించబడుతూ ఉన్నాడు, వాడు బాగా వాడబడుతూ ఉన్నాడు. నాకేమో ఏమీ లేదు, యేసు రక్తమే జయం. హల్లెలూయా. అసూయ. రెండు, వాడు ఇల్లు కట్టుకుంటా ఉన్నాడు, వాడి ఇల్లు చూడు ఎంత బాగా ఉందో, వాడి నిన్నగాక మొన్న వచ్చాడు ఇండస్ట్రీలోకి, వాడు ఇల్లు మీద ఇల్లు కట్టేస్తా ఉన్నాడు, ఇల్లు మీద ఇల్లు కట్టేస్తా ఉన్నాడు. అరే నిన్నగాక మొన్న వచ్చాడు, వాడు కారు కొనుక్కున్నాడు, నిన్నగాక మొన్న వచ్చాడు, వాడు పెళ్లి చేసుకున్నాడు, నిన్నగాక మొన్న వచ్చాడు, వాడు పిల్లలు కంటున్నాడు. హల్లెలూయా, దేవి స్తోత్రం. అరే బాబాయ్, నా కళ్ళ ముందు పెరిగాడు వీడు, నా కళ్ళ ముందు నెక్కర్లు వేసుకొని పెరిగాడు. ఇప్పుడు వీడు ప్యాంట్లు, జీన్స్ ప్యాంట్లు, టీ షర్ట్లు వేసుకొని, మంచి మంచి డ్రెస్సులు వేసుకొని, కాస్ట్లీ బట్టలు కట్టుకొని, హల్లెలూయా, ఇల్లులు కట్టుకొని, జాబులు చేసుకొని, డబ్బులు సంపాదించుకుంటూ, వాహనాల్లో తిరుగుతూ, మంచి పేరు సంపాదించుకుంటున్నాడు. బా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నా మాటలు మీకు అర్థమవుతుందా? రెండో జాతి నీలోంచి వెళ్ళగొట్టాలి. నీ ఆలోచనలోంచి, నీ తలంపులోంచి, నీ హృదయంలోంచి, నీ చుట్టుపక్కల అసూయపడేటువంటి వారికి నువ్వు దూరంగా ఉండాలి. ఎందుకంటే అసూయ ప్రభావం అనేది నీ మీద కూడా పని చేస్తుంది. హల్లెలూయా. పక్కన వాళ్ళకి చెప్పు, అసూయను విడిచిపెట్టని చెప్పు. హల్లెలూయా, దేని స్తోత్రం. ఏం విడిచిపెట్టాలంట? అసూయ అనేది ఉండకూడదు. ఏముండకూడదు? అసూయ ఉండకూడదు. దేవుడి కృప వలన, దేవుడి సహాయం వలన, దేవుడి శక్తి సామర్థ్యముల వలన చేయగలుగుతున్నాడు. అది వాడి గొప్పతనం కాదు, దేవుడి గొప్పతనం అనేటువంటి ఆలోచన నీకు ఉండాలి. అరే వాడు బాగా పాటలు పాడుతున్నాడు, వాడు చాలా బాగా వాడబడుతున్నాడు. ఏం వాడబడుతున్నాడు రా? వాడి గురించి నీకు తెలుసా? వాడు మందిరంలోకి వచ్చిన పాటలు, వాడు మందిరంలోకి వచ్చిన ప్రార్థన, బయటికి పోతే వాడి జీవితం మొత్తం ఇదే. హల్లెలూయా. దీని అర్థం ఏంటో తెలుసా? హల్లెలూయా. అసూయ పడ్డం. అసూయ అనేటువంటి జాతి మీలోంచి వెళ్ళిపోవాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కోట్ల మంది యొక్క మరి కొంప ముంచేదేంటో తెలుసా? అసూయ. అసూయ అనేటువంటి క్యాన్సర్ రోగం కంటే డేంజర్. క్యాన్సర్ అయినా కొంచెం 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 తినేసి కొన్ని సంవత్సరాల తర్వాత మనిషిని చంపేస్తుంది, కానీ అసూయ మాత్రం వాడిని అప్పుడే చంపేస్తుంది. వాడి ఆత్మీయతలో, వాడి భక్తిలో చంపేస్తుంది. హల్లెలూయా. చూద్దాం దాని యొక్క యోబు గ్రంథం 5:2 త్వరగా. బుద్ధి లేని వాళ్ళు ఎలా చేస్తారంట? ఈ అసూయ పడేవారు ఎవరో తెలుసా? బుద్ధి లేని వారు. బుద్ధి ఉన్న వాళ్ళు కాదు వీళ్ళు, బుద్ధి లేని వాళ్ళు. బుద్ధి లేని వాళ్ళు కాబట్టి అసూయ పడుతున్నారు. బుద్ధున్నవాడైతే, జ్ఞానమున్నవాడైతే అసూయ పడడు. దేవుడికి ఇతడికి సహాయం చేస్తూ ఉన్నాడు, దేవుడికి ఇతడు తోడై ఉన్నాడు కాబట్టి ఇతడు వాడబడుతున్నాడు, ఇతడు చక్కగా ముందుకెళ్తున్నాడు అనేటువంటి ఒక ఆలోచన ఉంటుంది. హల్లెలూయా. బుద్ధి లేని వాళ్ళు ఎలా చేస్తారంట? అసూయ అనేటువంటి కారణం, అసూయ అనే క్యాన్సర్ వల్ల చేస్తారు. హల్లెలూయా. దేనిస్తూ ఆదికాండం 30:1 మనం చూసినట్లయితే, ఆదికాండం 30:1 చూడండి. రాహేలంట, యాకోబు భార్య, చిన్న భార్య రాహేలు పిల్లలు లేని గొడ్రాలుగా ఉందంట. తన అక్కైనటువంటి లేయా, అంటే యాకోబు యొక్క పెద్ద భార్య లేయా పిల్లల్ని కంటుందని చెప్పి, ఈమెకు పిల్లలు లేరని చెప్పి ఆమె విషయంలో అసూయపడిందంట. హల్లెలూయా. అసూయపడింది కాబట్టి తొందరగా చనిపోయింది. హల్లెలూయా. ఎవరు చనిపోయారు? హల్లెలూయా. రాహేలు చనిపోయింది. బుద్ధుందా ఆమెకు, రాహేల్కి? హల్లెలూయా. బుద్ధుంటే అసూయ పడదు. అసూయ అనేటువంటిది ఒక క్యాన్సర్ జబ్బు కంటే చాలా గొప్ప ఘోరమైనటువంటి జబ్బు.
సో అసూయ అనేటువంటిది ఉండకూడదని దేవుడు చెప్తా ఉన్నాడు. అసూయ అనేటువంటి దానిని నీలో నుంచి, నీ ఆలోచనలో నుంచి, నీ తలపుల నుంచి, నీ దేవుల నుంచి నువ్వు వెళ్ళగొట్టాలి. రాహేలు అసూయపడుతుంది, సొంత అక్క మీద అసూయపడుతుంది. దేవుడు తనకు పిల్లల్ని ఇవ్వలేదు, తన అక్కను దర్శించి తన అక్కకు పిల్లల్ని ఇచ్చాడని చెప్పి రాహేలు అసూయపడుతుంది. రాహేలు అసూయపడాల్సిన అవసరం ఉందంటారా? దేవుడా గర్భఫలం ఇచ్చేది తన భర్త, దేవుడా గర్భఫలం ఇచ్చేది తన అక్క తీసుకోవడమా? ఎవరండి? హల్లెలూయా. బుద్ధి కలిగిన వారైతే ఆలోచన చేస్తారు. ఏం ఆలోచన చేస్తారు బుద్ధి కలిగిన వారంటే? అయ్యా పిల్లలు ఇచ్చేది దేవుడు, మా అక్క మా అక్క కావాలి అంటే మా అక్క కలగరు, ఒకవేళ నా భర్త ఇవ్వాలన్నా ఇవ్వలేడు, ఎందుకంటే గర్భఫలం అనేది యెహోవా ఇచ్చి బహుమానం అని వాక్యం సెలవిస్తుంది అని ఒక బుద్ధి కలిగి ఆలోచన కలిగి ఉండాలి కదండి. కానీ అదేమీ లేకుండా అసూయపడుతుంది. ఏం పడుతుంది? అసూయపడుతోంది. బుద్ధిహీనులంట అసూయ ధర చస్తారంట. అందుకే రాహేలు అసూయ పడింది కాబట్టి త్వరగా చచ్చిపోయింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. 37వ అధ్యాయం ఆదికాండంలో మనం చూసినట్లయితే యాకోబుకు అక్కడ మనం చూసినట్లయితే పిల్లల్ని చూస్తాం. హల్లెలూయా. 12 మంది పిల్లల్ని చూస్తాం మనం, ఒక కూతురు దీనా, మొత్తం 13 మంది కదండి. అందులో లాస్ట్ నుంచి 2వ వాడి పేరు యోసేపు. ఏం పేరు? యోసేపు. ఈ యోసేపు కలలు కనేవాడు, దర్శనాలు కనేవాడు. ఏం కనేవాడు? దర్శనాలు, కలలు కనేటువంటి వాడు. దర్శనాలు వస్తూ ఉంటాయి, ఈయనకి కళలు వస్తూ ఉంటాయి. ఆ దర్శనాల్లో కళల్లో తన తండ్రితో సహా తన అన్నలందరూ కూడా అతడికి మరి పాదాభివందనం చేస్తూ ఉన్నట్లుగా దర్శనాలు అంటూ ఉంటాడు. ఇతని పన్ను లేచి నిలబడుతుంది, అన్నల యొక్క పన్నులు ఈ పన్న చుట్టూ సాగిలు పడినట్టుగా చూస్తూ ఉంటాడు. ఈ కళలు, ఈ దర్శనాలు చెప్తా ఉన్నప్పుడు వారి అన్నలకు అసూయ పుట్టింది. ఎందుకు అసూయ పుట్టిందంటే కళలు గండమే కాదు, కానీ తన తండ్రి ఆయనను ఎక్కువగా ప్రేమించి ఆయనకు ఎక్కువ భాగాన్ని ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ యాకోబు తన కుమారుని ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాడు. ఆ ప్రేమించి విచిత్రమైన అంగీ ఒకడు దొరుకుతూ ఉన్నాడు. శ్రేష్టమైనటువంటి గిఫ్ట్స్ అన్నీ కూడా, బహుమానాలన్నీ కూడా దాచి మరి అక్కడ యోసేపుకి ఇస్తూ ఉంటే ఇది చూసిన అన్నలకు ఈర్ష్య పుట్టింది, అసూయ పుట్టింది. హల్లెలూయా. అసూయ పుట్టి ఏం చేశారు? గోతులు దోశారు, మిద్యానులు వర్తకులకు అమ్మేశారు. హల్లెలూయా. ఆ తర్వాత స్టోరీ మీకు తెలుసు. కరువు వచ్చింది. ఆ కరువులో యోసేపు దగ్గరికి అన్నలు వచ్చి ఏం చేశారు? ఎందుకు పడ్డారు తెలుసా? అసూయ పడ్డారు కాబట్టి దేవుడు, బుద్ధిహీనులు కాబట్టి అసూయ పడ్డారు కాబట్టి దేని విషయంలో, ఎవరి విషయంలో అసూయ పడ్డారో వారికి పాదాభివందనం చేసేలా చేశాడు దేవుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అసూయ అనేటువంటిది ఒక జబ్బు లాంటిది కనుక అసూయ అనేటువంటిది నీలో ఉండకూడదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే శరీర కార్యములలో అసూయ ఉంటుంది. హల్లెలూయా. శరీర కార్యములు అసూయ ఉంటుంది. అసూయ అనేటువంటి జాతి వారిని విడిచిపెట్టాలి. అసూయ పరులతో సహవాసం చేయకూడదు. అసూయ పరులతో సహవాసం చేస్తే ఆ అసూయ పరులతో సహవాసం చేయటం బట్టి ఆ సహవాసంలో ఉన్నట్టు అసూయ నీకు కూడా వస్తుంది. హల్లెలూయా. వాడు 4 సార్లు చెప్పేసరికి 5వ నీకు కూడా వస్తుంది. హల్లెలూయా. ఎందుకు? అదొక అంటువ్యాధి లాంటిది. హల్లెలూయా. 2 జాతులు, ఒకటి కనానీ జాతి వారిని నువ్వేం చేయాలి? వెళ్ళగొట్టాలి. 2 హిత్తీయుల జాతి వారిని వెళ్ళగొట్టాలి. 3వ జాతి మనం చూసినట్లయితే హివ్వీయులు. ఏ జాతి? హివ్వీ అనేటువంటి జాతి వారిని వెళ్ళగొట్టాలి. ఇది దేనికి సాదృశ్యం అంటే వ్యభిచారానికి సాదృశ్యం. దేనికి సాదృశ్యం? వ్యభిచారానికి, కామానికి సాదృశ్యం. కామాతురానా నా భయం లజ్జ అనేటువంటి ఒక లోక నానుడి ఉంది ప్రియులారా. దానికి భయం ఉండదు, పాడుండదు. ఎవరైనా చూస్తారో చూడనటువంటి ఆలోచన ఉండదు, ఏముండదు. విచ్చలవిడిగా పాపము చేసేటటువంటి స్థితి. ఒకసారి ఆలోచన, ఒకసారి తలంపు వచ్చిందంటే దాన్ని చేయడానికే ప్రయత్నం చేస్తూ ఉంటారు. దావీదు గారు మనం చూసినట్లయితే దావీదు గారు యుద్ధ రంగంలో యుద్ధం జరుగుతూ ఉంటుంది. తన యుద్ధ రంగంలో సైనికులంతా, సైన్యాధికారంతా యుద్ధం చేస్తూ ఉంటే శత్రువులతో దావీదు గారు చక్కగా తన రాజగృహంలో నిద్రపోతూ ఉంటాడు. నిద్రపోయేవాడు నిద్రపోకుండా లెగిచి ఆ మేడ మీద నడుచుకుంటూ తిరుగుతూ ఉంటాడు. చూడకూడని ఒక దృశ్యాన్ని చూస్తాడు. చూసి తన కన్నులు ఆ వ్యక్తిని చూసి ఆశించడం బట్టి ఆమెతో పాపము చేస్తాడు. ఆ పాపము చేసి ఒక బిడ్డను కనడానికి సిద్ధపడినప్పుడు ఈ విషయము ఆ పాపము చేసిన వ్యక్తి యొక్క భర్తకు తెలిస్తే ఎక్కడ తన పరువు పోతుందని చెప్పి ఉజ్జి అనేటువంటి వ్యక్తిని మరి ప్రాణం పోయేలా చేస్తాడు. చూడండి, వ్యభిచారం అనేది, కామం అనేటువంటిది అవతల వ్యక్తిని పాపములో పడేవనే కాదు, అతని యొక్క ప్రాణము తీయడానికి కూడా సిద్ధపడుతుంది. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు అన్నారు,
నీ శరీరంతో పాపం చేయడమే కాదు, నువ్వు ఒక వ్యక్తిని మోహపు చూపుతో చూస్తే చాలు, అప్పుడే నీ హృదయం ముందు ఆ వ్యక్తితో నువ్వు పాపము చేస్తున్నట్లని ఆయన చెప్తా ఉన్నాడు. ఒక చూపు చూస్తేనే, ఒక ఆలోచన వస్తేనే నీ హృదయం ముందు ఆ వ్యక్తితో నువ్వు పాపము చేసినట్లు. అంటే నీ ఆలోచనలు, నీ ఊహలు, నీ తలంపులు, నీ శరీరం అంతా కూడా ఎలా ఉండాలంట? పాపానికి దూరంగా ఉండాలంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నీ కన్నుల చూపులు, హల్లెలూయా. అందుకే దావీదంటాడు, నేను కన్యకలను చూడకుండానట్లుగా నా కన్నుల ఎదుట నీ వాక్యాన్ని పెట్టుకున్నానయ్యా అంటాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? హివ్వీలు అంటే వ్యభిచారానికి, కామానికి సాదృశ్యం. సాంసోన్ని మనం చూసినట్లయితే 1000 మందిని చంపుతాడు ఆయన. ఒక పచ్చి దవడతో 1000 మందిని చంపుతాడు. అలాంటి సాంసోనే దెలీలా అనేటువంటి ఒక వేశ్య మీద ఆశతో, కోరికతో పాపము చేశాడు. ఆ పాపము ద్వారా తనలో ఉన్నటువంటి దేవుని యొక్క బలమును, అభిషేకమును పోగొట్టుకొని కన్నులు ఊడబెరికిన వాడై ఆ దేవాలయములో కట్టబడిన వాడిగా మనం చూస్తాం ప్రియులారా. హల్లెలూయా. సొలొమోను విషయంలో మనం చూసినట్లయితే సొలొమోనుకు 1000 మంది భార్యలు, 700 మంది హల్లెలూయా భార్యలు, 300 మంది ఉపపత్నులు ఉన్నట్లుగా లేఖనాలు తెలియచేస్తూ ఉన్నాయి. హల్లెలూయా. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సొలొమోను చూసిన, సాంసోను చూసిన, దావీదును చూసిన హల్లెలూయా జారిపోయినట్లుగా, పడిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా, కామానికి, వ్యభిచారానికి. సో ఈ 2025లో దేవుడి యొక్క వాగ్దానాన్ని, ఆ ప్రవచనాన్ని స్వాధీనపరచుకోవడానికి దేవుని ఆత్మ కలిగి, దేవుని యొక్క అభిషేకం కలిగి, దేవుని కృప కలిగి, దేవుడి సహాయ సహకారాలు కలిగి నువ్వు ముందుకు ప్రయాణము చేయుదుగాక. కనానీయులను విడిచిపెట్టుదుగాక, హిత్తీయులను విడిచిపెట్టుదుగాక, హివ్వీయులను విడిచిపెట్టుదుగాక. 4వది మనం చూసినట్లయితే పెరిజ్జీయులు. పెరిజ్జీయులనండి, పెరిజ్జీయులు అంటే కోపానికి సాదృశ్యము. దేనికి సాదృశ్యం? కోపాన్ని. పక్కనవారికి చెప్పండి, కోపడద్దని చెప్పండి. కోపపడుడు కానీ పాపము చేయకూడదు. కోపడు కానీ సూర్యుడు అస్తమించేంత వరకు ఆ కోపము నీలో నిలిచి ఉండకూడదు. ఏముండకూడదంట? నిలిచి ఉండకూడదంట. ఆ కోపం ఎలా అవుతుంది తెలుసా? పగ అవుతుందంట. ఆ పగ ప్రతీకారం తీర్చుకుంటుందట. ఆ ప్రతీకారం ఏంటో తెలుసా? హత్య. హల్లెలూయా. హత్య పాతకానికి శిక్ష హల్లెలూయా మరణమే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. పెరిజ్జీవులను మీ ఆలోచన నుంచి, మీ తలంపుల నుంచి, మీ దేహముల నుంచి, మీ జీవితం నుంచి మీరు వెళ్ళగొట్టాలి, విడిచిపెట్టాలి. పెరిజ్జీవులు అనగా కోపానికి సాదృశ్యము. ఒక వ్యక్తి కోపపడితే అంట ఒక అరెకరం అంట 2 ఎడ్లు కట్టి దున్నినంత శక్తి ఎంతైతే ఖర్చు అవుతుందో అంత శక్తి ఖర్చు అవుతుందంట. నా మాట మీకు అర్థమవుతుందా? ఎంత ఖర్చు చేసినట్టంట ఆ రోజు శక్తి? ఒక అరెకరము 2 ఎద్దుల్ని ఒక నాగలికి కట్టి దున్నితే ఎంత శక్తి అయితే ఖర్చు అవుద్దో అంత శక్తి ఖర్చు అవుద్దంట. హల్లెలూయా. ఎండ్రియల్ అనేటువంటి ఒక రసాయనం అనేది బాడీలో ఉత్పత్తి అయ్యి, ఆ రసాయనం ఉత్పత్తి అవ్వడం వలన మనిషి యొక్క దేహంలో ఉన్న శక్తి అంతా అది ఖర్చు అయిపోద్దంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రియులరా, కోపము పడద్దు. ఆదికాండంలో చూసినట్లయితే 4వ అధ్యాయం 5వ వచనం త్వరగా. చూడండి, దేవుడు హేబేలు, కయ్యూనున్నారు. హేబేలు యొక్క అర్పణ దేవుడు అంగీకరించాడు, కయ్యూను యొక్క అర్పణను దేవుడు అంగీకరించలేదు. దానిని బట్టి కయ్యూనుకు వెర్రి కోపం వచ్చి, విపరీతమైన కోపం వచ్చి, నా అర్పణ దేవుడు అంగీకరించలేదు కనుక, నా తమ్ముడి అర్పణ దేవుడు అంగీకరించాడు కనుక మరి హేబేలు మీద కోపాన్ని పెట్టుకున్నాడట. ఆ కోపం పెట్టుకున్నవాడు ఆ కోపాన్ని తీసేసుకున్నాడా? తీసేసుకోలేదు. ఆ కోపాన్ని అలా పెట్టుకోవడం వల్ల అది పగగా మారి హేబేలు యొక్క ప్రాణమును తీశాడంట. హల్లెలూయా. హేబేలు యొక్క ప్రాణము తీయటను బట్టి, హేబేలు యొక్క రక్తము ఈ భూమి మీద నుంచి దేవుడికి మొరపెట్టడం బట్టి దేవుడు కయ్యూనుతో మాట్లాడు, కయ్యూను నీ సహోదరుడు హేబేలు ఎక్కడా అంటే, నా తమ్ముడికి నేను ఏమైనా కావాలి వాడినా అని చెప్పి మాట్లాడినప్పుడు, ఇదిగో నీ తమ్ముడి యొక్క రక్తము ఈ భూమి మీద నుంచి పైకి నాకు మొరపెడుతుంది కనుక నీ తమ్ముడి యొక్క రక్త అపరాధ విషయమే నీవు దేశ దిమ్మరివై తిరుగుతావు. ఏ దిమ్మరివై తిరుగుతావు? దేశ దిమ్మరిగా నువ్వు తిరుగుతావని చెప్పి దేవుడు అతనికి శపించాడు. హల్లెలూయా. కోపడ్డాడు. ఆ కోపం వల్ల అతడి ప్రాణం తీశాడు. తీయడం వల్ల అతడి మీదకి శాపం వచ్చింది. హల్లెలూయా.
ఎవరైనా కోపం కలిగిన వారు ఉంటే, నీ తల్లిదండ్రుల మీద కోపం ఉందా, నీ భార్య మీద కోపం ఉందా, నీ భర్త మీద కోపం ఉందా, నీ పిల్లల మీద కోపం ఉందా, నీ సహోదరుల మీద, సహోదరిమల మీద, నీ రక్త సంబంధుల మీద, బంధుమిత్రుల మీద ఎవరి మీద కోపం ఉందా? అయితే దేవుడు చెప్తా ఉన్నాడు, ఈ 2024 గతించిపోయినట్లుగా వారి మీద కోపాన్ని ఇక్కడ తీసేసుకుందురుగాక, ఇక్కడ మీరు విడిచిపెట్టుదురుగాక. కోపం లేని వారుగా, దేవుడి ప్రేమ కలిగిన వారుగా మీరు అడుగులు వేయుదురుగాక. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 26వ వచనం 31వ వచనం చదువుకుందాం ప్రియులారా త్వరగా. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 26వ వచనం 31వ వచనం. చూడండి, కోప్పడండి. దేని విషయంలో కోప్పడతారు? యేసుక్రీస్తు వారు కూడా ఒక సందర్భంలో కోప్పడ్డాడు. తన యొక్క దేవాలయం, తన తండ్రి అయిన దేవుని యొక్క దేవాలయాన్ని వారు పాడు చేసినప్పుడు, గువ్వలమ్మే విధంగా అక్కడ వ్యాపారపు ఇల్లుగా చేస్తుంటే యేసుప్రభు కోపం వచ్చి అక్కడ తాళ్ళని తీసుకొచ్చి పేని కొరడా చేసి కొరడా జులిపించాడంట. దేవుని మందిర విషయంలో, ప్రార్థించే విషయంలో, వాక్యం అనుసరించి నడుచుకునే విషయంలో, పరిశుద్ధంగా బ్రతికే విషయంలో, నీతి కలిగి నడుచుకునే విషయంలో కోప్పడు, తప్పులేదు. హల్లెలూయా. తినే విషయంలో, తాగే విషయంలో, కూర్చుకునే విషయంలో, కట్టుకునే విషయంలో, లోక సంబంధమైన విషయంలో కోపం పడద్దు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కోపపడు, కానీ సూర్యుడు అస్తమించేంత వరకు ఆ కోపము నీలో ఉండకూడదు. ఉందనుకో, అదేమవుతుంది తెలుసా? అది పగగా మారి ప్రతీకారం తీర్చుకునే విధంగా చేస్తుంది. దానికి నువ్వు శిక్షకు అర్హుడవుతావు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా ప్రియులారా? చదవండి 31వ వచనం. ఏంటంట? విసర్జించాలి. ఏం విసర్జించమంటున్నారు? కోపాన్ని విడిచిపెట్టండి. ఇంకో దగ్గర అంటాడు బైబిల్లో, నీ పిల్లలకు కోపమును రేపక. తల్లిదండ్రులారా, మీ పిల్లలను కోపము రేపకండి మీ పిల్లలకు. హల్లెలూయా. దేనికి స్తోత్రం. చదువుకున్న వయసులో వారి చదువుకు పంపించండి. ఆడుకున్న వయసులో వారు ఆడుకోవడానికి పంపించండి. చదువుకున్న వయసులో, ఆడుకున్న వయసులో కూడా వారికి పని చెప్తూ ఉంటే వారు మీ మీద విసుక్కుంటారు. వారికి మీ మీద కోపం వస్తుంది. వారు మీకు వ్యతిరేకం అయిపోతారు, మీకు ఎదురు సమాధానాలు చెప్తారు. దానివల్ల వారి మీద మీకు కోపం రగులుతుంది. ఆ కోపం వల్ల వారిని 2 దెబ్బలేస్తారు. వారు మీ మీద కోపం పెంచుకుంటారు. ఆ కోపాన్ని ఎప్పుడు చూపిస్తారో తెలుసా? మీరు వృద్ధులైనప్పుడు, ముసలివారైనప్పుడు అప్పుడు చూపిస్తారు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? కొలసీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. ఏం చేయమంటున్నాడు? కోపాన్ని విసర్జించండి. హల్లెలూయా. దేని స్తోత్రం. ఏం చెప్తున్నాడు దేవుడు? కోపాన్ని విసర్జించండి. యేసుక్రీస్తు వారే తనను కొడుతూ ఉంటే, తనను దూషిస్తూ ఉంటే, హల్లెలూయా, తన సిలువకు తీసుకొని వెళ్తూ ఉంటే, సిలువ వేస్తూ ఉంటే ఎవరి మీద కోప్పడలేదు. ఒకవేళ నిజముగా ఆయన గినికి కోప్పడుతుంటే ఈ రోజున మనం అనే వాళ్ళం ఉండేవాళ్ళం కాదు ఈ భూమి మీద. హల్లెలూయా. ఒక చరిత్రకారుడు చెప్పాడు, యేసుక్రీస్తు అని సిలువకేస్తున్నప్పుడంట తండ్రి అయిన దేవుడు సింహాసనం నుంచి కూర్చొని వెర్రి కోపము కలిగిన వాడై తన సమస్త సైన్యాన్ని పట్టుకొని ఈ భూమి మీదకి వస్తూ ఉన్నాడంట, సమస్త మానవాళిని నాశనం చేయడానికి. ఆ విషయాన్ని చూసినటువంటి యేసుక్రీస్తు వారు శిలువ నుంచి, తండ్రి వీరేం చేయించున్నారో వీరెరగక వీరి క్షమించు అని మాట మాట్లాడాడంట. ఎప్పుడైతే ఆ మాట మాట్లాడాడో తండ్రి అయిన దేవుడికున్న కోపం అంతా నీరుగారిపోయి కోపం లేనివాడిగా శాంతమూర్తికి వెళ్ళిపోయి తన సింహాసనం మరలా కూర్చున్నాడంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా ప్రియులారా? కోపం వల్ల పాపం అనేటువంటిది మీ జీవితంలోకి వచ్చేస్తుంది. కనుక కోపం అనేది మీకు ఉండకూడదని దేవుడు చెప్తా ఉన్నాడు. కోపపడద్దు అని దేవుడు చెప్తా ఉన్నాడు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కాబట్టి, కానీ నేను త్వరగా ముగించడానికి ఇష్టపడుతున్నాను. త్వరగా ముందుకు వెళ్దాం. 5వ విషయాన్ని మనం చూద్దాం ప్రియులారా. గెరిషీయులు. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తే గెరిషీయులు. ఈ గెరిషీయులు దేనికి సాదృశ్యం అంటే తిండిపోతుతనానికి సాదృశ్యం. పక్కన వాళ్ళకి చెప్పండి, తిండిపోతుతనానికని. తిండిపోతుతనంతో రోమా సామ్రాజ్యం అంతా నశించిపోయిందంట. ఎందుకంటే వారి కడిపే వారి దేవుడు, వారి తినడానికి తాగడానికి మాత్రమే ఆలోచిస్తారంట. హల్లెలూయా. ఇట్స్ నాట్ ఎ పర్సనల్, దిట్ ఈస్ ఎ ప్రైవేట్. No, this is a public. Why? Because they are eating. Every time they are eating, their things, their thoughts, every time to eat something. కొంతమంది ఉంటారు, వారి కడిపే వారి దేవుడు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుంచి ఫరో రాజు కింద నుంచి మోషే యొక్క నాయకత్వంలో నడుచుకుంటూ వస్తూ ఉన్నారు.
వస్తూ 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 అయ్యో మాకు సమాధులు లేవని చెప్పి అరణ్య ప్రాంతాలకు తీసుకొచ్చావా, తినడానికి మాకు తిండి లేదు, తాగడానికి నీళ్ళు లేదు, అయ్యో అక్కడ కూర్చుంటే కూరకూడల దగ్గర కీరకాయలు దోసకాయలు కూరలోడు కూడా మేము చక్కగా తినేవాళ్ళం కదా, ఇక్కడ మాకు తిండి లేదని సరుగుతూ గురుగుతూ ఉన్నప్పుడు ఆయన గారు ప్రార్థన చేశారు, దేవా వారికి తిండి కావాలంట ప్రభు అంటే తిండి ఇచ్చారు. వారు తిన్న తర్వాత మాకు మాంసం కావాలి, మాకు మాంసం కావాలని ఏడ్చారు. హల్లెలూయా. మాంసం కావాలి వరకు ప్రార్థన చేస్తే మాంసం ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. కొందరు దేవునికి వ్యతిరేకంగా ఉండటం బట్టి వారు తింటూ ఉండగానే వారి పళ్ళలో సగము మాంసం ఉండగానే ఏమైపోయిందో తెలుసా, అలానే చచ్చిపోయారంట. హల్లెలూయా. ఇంకొంతమందికి తిండి ఆశతో తిండిపోతానంతో ఏం చేశారో తెలుసా, దేవుడు అన్నాడు మన్నాన్ని కురిపిస్తాను బాబు, దేవదూతలు తినే మన్నా ఏ రోజుకి ఆ రోజు కురిపిస్తాను, కనుక మీరు కక్కుర్తి పడి తిండిపోతుల్లాగా ఎక్కువగా కూర్చుకోవద్దనంటే వీళ్ళు ఏం చేశారో తెలుసా, హల్లెలూయా, ఎక్కువ కూర్చుకున్నారంట. హల్లెలూయా. దేని స్తోత్రం. అందుకే దేవుడు అన్నాడు బైబిల్లో ఒక వ్యక్తి గురించి, ఒక వ్యక్తి అంట ఈ సంవత్సరం బాగా విత్తనాలు విత్తాడంట, ఫుల్గా పంట పండిందంట, నిరుడి కంటే ఇప్పుడు బాగా పండిందంట. హల్లెలూయా. అప్పుడు ఏం చేశారు తెలుసా, ఈ సంవత్సరం బాగా పండింది కనుక నా కొట్లను కొత్తవి ఏం చేస్తాను, విప్పి పెద్దవి కట్టి ఇవన్నీ అందులో కూర్చుకుంటాను, ఈ సంవత్సరానికి రాబోయే సంవత్సరానికి ఆ రాబోయే సంవత్సరానికి కూడా చక్కగా నేను కూర్చొని తింటాను సుఖిస్తాను అని చెప్పేసి అన్నాడట. అప్పుడు దేవుడు అన్నాడు ఈ రాత్రికాల సమయంలో వచ్చి నీ ప్రాణాన్ని అడుగుతున్నాను, సంపాదించింది ఏమైపోతుందిరా బాబు అన్నాడట. హల్లెలూయా. దేనికి స్తోత్రం. ప్రియులారా, తిండిపోతుతనం, హల్లెలూయా, తిండిపోతుతనం మీద ఆలోచన ఉండకూడదు. తినాలి తాగాలి అనే ఆలోచన నీకు ఉండకూడదు. తిండిపోతులు దేవుడి రాజ్యంలోనికి చేర్చబడరు. తిండిపోతులను దేవుడు తన రాజ్యంలో చేర్చుకోడు. హల్లెలూయా. దేని స్తోత్రం. ఎందుకంటే వారి కడిపే వారి దేవుడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. దేని స్తోత్రం. ఈ రోమా సామ్రాజ్యంలో వారు ఎలాంటి వారో తెలుసా, వారు ఎప్పుడు ఏం తిందామా తింటూనే ఉంటారు, వారు కక్కుతూనే ఉంటారంట అక్కడ. అరే ఇప్పుడు కక్యంగా గ్యాప్ వచ్చింది కదా మరలా తిందామని చెప్పేసి ఆ గ్యాప్ని మళ్ళీ ఫిల్ చేస్తారంట. హల్లెలూయా. తింటూనే ఉంటారు, కక్కుతూనే ఉంటారంట, మరలా తింటూనే ఉంటారు గ్యాప్ వచ్చిందని. హల్లెలూయా. తిండిపోతానం అనేది ఉండకూడదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సేవకుల మీటింగ్ జరుగుతుందంట ఒక దగ్గర. మీటింగ్ అయిపోయిన తర్వాత అందరూ వరుసగా భోజనం కూర్చున్నారంట. పాస్టర్ గారు లోపల వాక్యం చెప్పిన పాస్టర్ గారు లోపల కూర్చొని ఉన్నాడంట. ఆ భోజనశాలలో విందుశాలలో గొడవ జరుగుతుందంట, పెద్ద పెద్ద కేకలను పడుతున్నాయంట. ఇదేంట్రా బాబు ఇప్పుడే గారా వాక్యం చెప్పింది, ఇంతలోనే ఏమైంది అని చెప్పేసి ఆ పాస్టర్ గారు రూమ్లోంచి బయటకు వచ్చాడంట. బయటకు వచ్చి గొడవ జరుగుతున్నారా, కొట్లాడుతున్నారంట అక్కడ సేవకులు. ఎవరు సేవకులు కొట్లాడుతున్నారట. ఏమైంది వీళ్ళకి, ఎందుకు కొట్లాడుతున్నారంటే అందులో ఒకడు అంటున్నాడంట, అన్నయ్య నాకు లెగ్ పీస్ వేయకుండా పక్కనోడికి లెగ్ పీస్ వేసాడు, నాకు మామూలు పీస్ వేసాడు, నేను కూడా లెగ్ పీస్ తింటాగా, నాకు లెగ్ పీస్ వేయంటే లెగ్ పీస్ లేదంటున్నాడు, నాకు లేదు పక్కోడుకుందంట. హల్లెలూయా. నాకు చిన్న పీస్ వేసాడని గొడవ ఆడుతున్నాడంట వీడు. హల్లెలూయా. అప్పుడు ఈయన అన్నాడంట, ఒరే కోడికి 2 కాళ్ళు రా, 2 లెగ్గులు రా, ఒకటి వాడికి పడింది ఇంకోటి ఎవడికో పడింది, నీకేదో పడింది తినరాదురా అన్నాడంట. హల్లెలూయా. దేనికి స్తోత్రం. చెప్పింది మీకు అర్థమైందా. తిండి దగ్గర కొట్లాడతారు. ఎక్కడ కొట్లాడతారు. వాక్యం వినడానికి అసలు ఏసు రక్తమే అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు. ప్రార్థన చేసుకోవడానికి రమ్మంటే అసలు రారు. విందు భోజనం పోదామంటే ఏసు రక్తమే స్నానం చేసినా చేయకపోయినా వేసుకొని ఉరకడమే. హల్లెలూయా. తినడానికి ముందు, ప్రార్థన చేయడానికి వెనక, మందిరానికి రావడానికి వెనక, విందుశాలకు పోవడానికి ముందు. హల్లెలూయా. నేను చెప్పేది మీకు ఏమైనా అర్థమవుతుందా. ఈ 2024లో ఇట్లాంటి ఆలోచన ఎవరికైనా ఉంటే దాన్ని విడిచిపెట్టండి ఇక్కడే. హల్లెలూయా. తిండి మీద ఆలోచన ఉంచొద్దు, తిండి మీద మనస్సు ఉంచొద్దు. తిండి నీకు మత్తు కలిగిస్తుంది, తిండి నిన్ను పడుకోబెడుతుంది, తిండి అనేది ప్రార్థన చేయనివ్వదు, తిండి అనేది వాక్యం చదవనివ్వదు, తిండి అనేది వాక్యానుసారంగా నడుచుకోవడానికి మీకు సహకరించదు, తిండి అనేది దేవుడి పనిలో మీకు అడ్డుపడుతుంది. నేను చెప్పే మాటలు మీకు అర్థమవుతుందా. ప్రియులరా, తిండిపోతుతనం అనేటువంటిది ఉండకూడదని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి. చూడండి, రోమపత్రిక 16వ అధ్యాయం 18వ వచనం. త్వరగా దేనికి దాసులంట. యేసు ప్రభుకు దాసులు కాదంట వీళ్ళు, వారి కడుపుకే దాసులంట. ఎందుకు? కడుపు ముందు ఇది ఆత్మారామం, కడుపు రామం, నువ్వు మాత్రం ఫస్ట్ సుఖించయ్యా,
నువ్వు ముందు శాంతించయ్యా. ఎందుకు లోపల నుంచి కేకలెత్తా ఉంటాడుగా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఫస్ట్ దీన్ని శాంతింప చేస్తే యేసు రక్తమే జయం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దీన్ని చూసుకుంటారంట ఫస్ట్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అది నశించును గాక. హల్లెలూయా. సామెతల గ్రంథం 23:2 అబ్బా, నా వైపు చూడండి అందరూ. నువ్వు తిండిపోతు అయితే, మాంసం తినాలన్న ఆశ నీకు బాగా ఉంటే, వెరైటీ ఫుడ్లు తినాలని ఆశ నీకు ఉంటే, నీ గొంతుకు అర్జెంటుగా నువ్వు ఏం చేస్తావు? కత్తి పెట్టుకో. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. గొంతు మీద కత్తి పెడతారు, ఏ జీవన చేస్తావు. నీ దగ్గర ఎన్ని బ్యాంకులో ఎంత డబ్బు ఉందో, ఎక్కడెక్కడ ఏ అకౌంట్లో ఉందో చెప్పమన్నా చెప్తావు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. గొంతుకి కత్తికి పెట్టుకుంటే దిగిద్దా ఏమన్నా? తినబుద్ధి అయిద్దా? తింటావా? హల్లెలూయా. ఏం చెప్తున్నాడు? గొంతుకు నువ్వేం చేస్తావంట? కత్తిగా పెట్టుకో. ఎందుకో? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అధికంగా నువ్వు తినడానికి ఇష్టపడితే, నువ్వు తిండిపోతు అయితే అర్జెంటుగా నువ్వేం చేస్తావు తెలుసా? నీ గొంతు కత్తిగా పెట్టుకో. కత్తి దేనికి సాదృశ్యం తెలుసా? వాక్యానికి సాదృశ్యం. హల్లెలూయా. లోక సంబంధమైన తిండి కంటే ఆత్మ సంబంధమైన వాక్యాన్ని నువ్వు తిను అని దాని అర్థం. హల్లెలూయా. వాక్యాన్ని ప్రకటించు, వాక్యాన్ని చదువు, వాక్యాన్ని బాగా నెమరువై తిను. లోక సంబంధమైన తిండి కాదు నువ్వు తినాల్సింది, వాక్యాన్ని తినమని అర్థం. గొంతుకు కత్తిక పెట్టుకోమన్నట్టు అర్థం. వాక్యాన్ని పెట్టుకో, వాక్యాన్ని తగిలించుకో. అందుకే దావీదు అంటాడు, నా కంఠాభూషణంగా వాక్యాన్ని పెట్టుకున్నాను అంటాడు దావీదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. లూకా సువార్త 7:34 మనుష్య కుమారుడు తినుచును తాగుచును వచ్చెను గనుక మీరు ఇదిగో వీడు తిండిపోతును మద్యపానియు సుంకర్లకును పాపులకును స్నేహితులనుచున్నారు. మనుష్య కుమారుడు తినుచు త్రాగుచు వచ్చాడు కాబట్టి వీడు తిండిపోతు అనుకుంటున్నాడు. హల్లెలూయా. దాని అర్థం ఏంటంటే ప్రియులారా, మనుష్య కుమారుడు తినడానికి తాగడానికి రాలేదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆయన తినడానికి త్రాగడానికి రాలేదు, ఆయన తిండిపోతు కాదు, ఆయన ఆత్మలను రక్షించడానికి వచ్చాడు. ఏమి తినడానికి ఏమి త్రాగడానికి ఆయన వచ్చాడు అని అంటే పరిశుద్ధాత్మను, దేవుని యొక్క వాక్యాన్ని. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. తిండికి సాదృశ్యమైనటువంటి వాక్యాన్ని, త్రాగడానికి సాదృశ్యమైన పరిశుద్ధాత్మను. హల్లెలూయా. దానికోసం వచ్చాడు, దాన్ని ప్రకటించడానికి వచ్చాడు, దాన్ని ఇవ్వడానికి వచ్చాడు ఆయన. యోహాను సువార్తలో చెప్తాడు, నన్ను తిన్నవాడికి మరలా ఆకలేదు, నన్ను తాగిన వాడికి మరలా దాహం వేయదు. అది వాక్యానికి సాదృశ్యమని యోహాను సువార్తలో చెప్తాడు ఆయన. హల్లెలూయా, దేవుని స్తోత్రం. మనుష్య కుమారుడు తినడానికి త్రాగడానికి రాలేదు, కానీ మనుష్య కుమారుడు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి, దేవుని యొక్క వాక్యాన్ని విని ఆ వాక్యాన్ని, దేవుని యొక్క మాటలను ప్రకటించడానికి, దేవుని యొక్క వాక్యాన్ని ఇవ్వడానికి, పరిశుద్ధాత్మను అందించడానికి, పరిశుద్ధాత్మతో నింపించడానికి వచ్చాడు ఆయన. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 6వ విషయం, అమోరీలు. పక్కన వాళ్ళకి చెప్పండి, అమోరీలని. గర్వానికి సాదృశ్యం. అమోరీలు అనేటువంటిది గర్వమునకు సాదృశ్యం. డబ్బు చేత, వ్యభిచారము చేత నిన్ను పడగొట్టలేకపోతే గర్వం చేత ఏం చేస్తుందంట? పడగొడుతుందంట. యెషయా గ్రంథంలో మనం చూసినట్లయితే, నేను బాగా పాటలు పాడుతాను, ఇక్కడున్నటువంటి ప్రధాన దూతల కంటే, అన్ని దూతల కంటే నేను బాగా పాటలు పాడుతాను, నా గొంతు ఎంత మాధుర్యమైందో తెలుసా, నా గొంతు ఎంత సానమైందో తెలుసా, నా గొంతు ఎంత మాధుర్యాన్ని మరి కలిగిస్తుందో తెలుసా, నేను పాడితే యేసయ్యకు ఆనందం, సంతోషం, నాలాగా పాడేవాడు ఎవడూ లేడు అని చెప్పి తన వాయిస్ను చూసుకొని సాతాను, లూసిఫరు పొంగిపోయాడంట. లూసిఫర్ అనేటువంటి వాడు ఒకప్పుడు ప్రధాన దూత, దూతలన్నింటిలో ప్రధాన దూత, దేవుడి పక్కన, దేవుడి సముఖం ముందు సింహాసనం దగ్గర నిలబడే దూత. హల్లెలూయా. ఈ దూత బాగా పాటలు పాడతాడంట. ఈ లూసిఫర్ ఎంత అందమైన వాడో తెలుసా లూసిఫర్ మీకు? లూసిఫర్ అంటే కర్రగా ఉంటాడు, 2 కొమ్ములు ఉంటాయి, వాడు నల్లగా ఉంటాడని మీరు అనుకుంటున్నారేమో. మీకు ఒక విషయం తెలుసా? యేసుక్రీస్తు వారి తర్వాత అందమైన వాడు ఎవడైనా ఉన్నాడంటే లూసిఫరే. యేసుక్రీస్తు వారు మొదటి స్థానం అందమైన వాడైతే, 2వ స్థానం లూసిఫర్ గాడే. తెలుసా మీకు? తెలుసా? హల్లెలూయా. వాడు చీకటి సంబంధమైనటువంటి కార్యాలు చేస్తున్నాడు కాబట్టి దానికి సాదృశ్యంగా నల్లగా ఉన్నాడు, ఆడు కొమ్ములు ఉన్నాయి, నల్ల ఆకారం వచ్చింది, యేసు రక్తమే జయం. హల్లెలూయా,
అంధకార సంబంధము, చీకటి సంబంధమైనటువంటి వాడని చెప్పి దానికి సాదృశ్యంగా అని చెప్తారు. ఈ అందమైనటువంటి లూసిఫర్ ఏం చేశాడో తెలుసా? గర్వించాడంట. ఎందుకు గర్వించాడో తెలుసా? నేను బాగా పాటలు పాడతాను, నేను పాడితే యేసుక్రీస్తు వారు నాట్యం ఆడేవారు, నా వాయిస్కి ఆయన మంత్రముగ్ధుడైపోయేవాడు, యేసుక్రీస్తు తర్వాత సింహాసనము నాదే. నా మాటలు మీకు అర్థమవుతుందా? హల్లెలూయా, అర్థమవుతుందా? ఒక ఆమె వచ్చి, యేసయ్యా నేను కోరిక కోరాలనుకుంటున్నాను. ఓకే అమ్మా కోరుకో. యేసయ్యా నీ రాజ్యమందు నువ్వు కూర్చున్నప్పుడు నీ కుడి పక్కన ఒకడు ఎడం పక్కన ఒకడు అంట. ఏ పక్కన? కుడి పక్కన ఒకడు ఎడం పక్కన ఒకడు. అమ్మా నేను తాగే గిన్నె లేదు, వారు తాగలుగుతారంటే ఎస్ తాగుతారు ప్రభు, ఇప్పుడే తాగి చూపిస్తారు. ఎరా తాగుతారా? తాగుతాం 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 అని తలకాయలు ఊపుతున్నారంటే వీళ్ళు. అమ్మా నేను ఇచ్చే గిన్నె లేదు, వారు తాగలరేమో. తాగుతారు, ఎస్ తాగుతారు, కానీ నా కుడి పక్కన ఉండడం, నా ఎడం పక్కన ఉండడం నా చిత్తంలో, నా చేతిలో లేదమ్మా. నా తండ్రి ఎవరికైతే అనుగ్రహిస్తారో వారికే చెందుతుంది. కానీ లూసిఫర్ గాడు ఏం చేశాడో తెలుసా? యేసుక్రీస్తు వారి తర్వాత ఆ స్థానం నాదే, ఆ సింహాసనం నాదే అని గర్వించాడు. అందుకే ఆయన ఒక తనుదన్నాడు, తేజో నక్షత్రమా వేకువ చుక్క, యేసురత్నమే జయం. ఒక తనుదన్నాడు, ఏమైపోయాడు? ఆకాశం జారి పాతాళంలో పడ్డాడు. గర్వించిన వారు తప్పక జారిపోతారు, పడిపోతారు. గర్వం ముందు నాశనము నడుచునని వాక్యము సెలవిస్తుంది. గర్విష్ఠులను దేవుడు తన వారి యొక్క సింహాసనం మీద నుంచి వరకు అధికారం నుంచి కిందకు తోసివేస్తాడని దేవుడి యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఒక వ్యక్తి కనబడుతూ ఉన్నాడు పరిశుద్ధ గ్రంథములో. అతడు ఒక దినమందు పండగ వాతావరణంలో చక్కటి రాజవస్త్రాలు వేసుకొని అందరి ముందు నిలబడి ప్రసంగం చేస్తూ ఉన్నాడు. ఆయన ప్రసంగం చేస్తున్నప్పుడు అక్కడ ప్రజలందరూ అంటున్నారు, ఇది దేవుని స్వరమే కానీ మరొకరిది కాదు అన్నప్పుడు అతడు దేవుని మహిమపరచకుండా తన్ను తాను గర్వించి, దేవుని స్తోత్రం, నా మాటలు మీకు అర్థమవుతుందా? హల్లెలూయా. ఎవరు స్వాధీనపరుచుకుంటారని చెప్పారు? పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఎవరు స్వాధీనపరుచుకుంటారు? కనాను దేశాన్ని ఎవరు స్వాధీనపరుచుకుంటారు? 7 జాతుల వారిని జయిస్తే, 7 జాతుల వారిని ఎల్లగొడితేనే యెహోషువ అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు స్వాధీనపరుచుకుంటారు. వారికి అప్పగిస్తానన్నాడు దేవుడు. అందరికి ఇస్తానన్నాడా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అమోరీయులు అనగా గర్వము. హల్లెలూయా. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. త్వరగా చదవండి, నేను ముగిచ్చేస్తాను. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. ఏందంట? యెహోవా అనంత జ్ఞాని, అనంత జ్ఞానము కలిగినటువంటి దేవుడైనా కనుక మీరెవరు గర్వించొద్దు. నేనే జ్ఞానవంతుణ్ణి, నేనే తెలివివంతుణ్ణి, నేనే బుద్ధిమంతుణ్ణి, నాకు అన్నీ తెలుసు అని గర్వించొద్దు. నేను బాగా పాట పాడతాను, బాగా ఆరాధన చేస్తాను, బాగా నేను అన్నీ చేయగలుగుతానని గర్వం మానండి. దేవుడు ఇవ్వకపోతే, దేవుడు అనుగ్రహించకపోతే మీరేం చేయలేరు. హల్లెలూయా. మిమ్మల్ని మీరు హెచ్చించుకోవద్దు, గర్వించొద్దు అని చెప్తా ఉన్నాడు ఇక్కడ. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇంకా చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో యోబు గ్రంథం 35వ అధ్యాయం 12వ వచనం. 35:12. దుష్టులైన మనుషుల యొక్క గర్వం బట్టి మొరబెడతారంట. హల్లెలూయా. ఏంటి? హల్లెలూయా. దుష్టులైనటువంటి మనుషుల యొక్క గర్వాన్ని బట్టి వారు మొరబెడతారంట. గర్వముతో ప్రార్థన చేస్తే, గర్వముతో దేవుని సేవిస్తే, భక్తి చేస్తే దేవుడు వారికి సమాధానం ఇవ్వడు, వారికి జవాబు ఇవ్వడు, వారి జీవితంలో ఎట్టి కార్యములు అనుభవించలేరు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు అన్నాడు, నాకు చెందవలసిన మహిమ, నాకు రావాల్సిన మహిమ నేను ఎలా అయినా సరే నా దగ్గర రప్పించుకుంటాను. నాకు రావలసిన మహిమను మరొకరికి చెందడానికి నేను ఒప్పుకోను. నా మహిమ నాకే చెందాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గర్వించొద్దు అని అంటున్నాడు. కొందరు గుర్రాలను బట్టి, కొందరు అధికారమును బట్టి, కొందరు ఆస్తులను బట్టి, అంతస్తులను బట్టి ఏం చేస్తారంట? గర్విస్తారంట. నేనైతే చెప్పండి, నేనైతే నా దేవుణ్ణి బట్టి ఆనందిస్తాను, గర్విస్తాను. ఒకవేళ నువ్వు గర్విస్తే దేవుని బట్టే గర్వించాలి. నువ్వు అతిశయిస్తే దేవుని బట్టే అతిశయించుదుగాక.
నీ అందచందాలను బట్టి, నీ అధికారమును బట్టి, నీ ఆస్తులను బట్టి, నీ డబ్బును బట్టి, నీ పేరు ఘనతలు బట్టి నువ్వు గర్వించకు, కానీ అవన్నీ నీకు ఇచ్చేటట్టు దేవుడు బట్టి నువ్వు గర్వించుదువుగాక. హల్లెలూయా. చివరిగా 7వది యొబీసీయులు. పక్కన వాళ్ళు చెప్పండి యొబీసీయులు అని. సోమరితనం అని చెప్పండి. అబ్బా, అస్సలైన మాట ఇక్కడ ఉన్నాం ఇప్పుడు. సోమరితనం. హల్లెలూయా. ఏ తనం అంట? సోమరితనం. ఒకసారంట సోమరిపోతుల సభ ఒకటి జరుగుతుందంట. అందులో సోమరిపోతాలందరూ కూడా కూర్చొని ఉన్నారంట, మాట్లాడుకుంటూ ఉన్నారంట. సోమరిపోతులందరూ కూర్చొని, మీలో ఎవరు సోమరిపోతులు చేయొత్తండి అని చెప్పేసి ఒకడు అడిగాడంట. వాళ్ళకి ఇచ్చేసాడు ఛాన్స్. మీలో ఎవరికి సోమరిపోతనం ఉందో వాళ్ళు చేయొత్తండి అన్నాడంట. అందరూ చేయెత్తారంట సోమరిపోతలం మేమని. ఒక్కడు మాత్రం చేయెత్తలేదంట. ఒక్కడు చేయెత్తలేదట. ఎందుకురా అంటే, ఇప్పుడు ఎత్తాలిగా చెయ్యి. హల్లెలూయా. వీడంతా సోమరిపోతా చూడండి. చెయ్యెత్తడానికి కూడా, నీ సోమరిపోతని చెప్పడానికి, చెయ్యెత్తడానికి కూడా వీడు సోమరితనం. సోమరిపోతు యొక్క క్రియలు ఎలా ఉంటాయో తెలుసా? సోమరిపోతు వీధిలో సింహం ఉందని చెప్పి వీడు బయటికి వెళ్ళకుండా తలుపేసుకొని కూర్చుని ఉంటాడంట ఇంట్లో. వీధిలో సింహం ఉండదు, పాడుండదు. హల్లెలూయా. అందుకే దేవుడు ఒక మాట అంటాడు సామెతల గ్రంథంలో, సోమరి చీమల యొద్దకు వెళ్ళో. చీమలు భూమి మీద ఉన్నటువంటి జంతువులన్నిటిలో చాలా బలము లేనటువంటి జంతువులే, బలము లేని జీవులే. కానీ అవి శక్తికి మించిన బలముకి ఇచ్చినటువంటి బలం మించినటువంటి ఆ మూటలు మోస్తూ ఉంటాయంట, ఆ వెయిట్లు మోస్తూ ఉంటాయంట, ఆ భారాన్ని మోస్తూ ఉంటాయంట. అంతేకాదు అవి వేసవి కాలంలో పంటను కూర్చుకొని అవి చక్కగా అవసాన కాలంలో చక్కగా అవి తింటూ ఉంటాయంట ఒకటి గూట్లో కూర్చొని. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సోమరి తినడానికి చెయ్యెత్తుతాడంట, కానీ తన నోటికి అందించుకోడంట. సోమరి పడక మీద పడుకొని లేవకుండా అలానే పడుకుంటాడంట. అందుకే వాడు పస్తులు పడుకుంటాడంట, ఆకలితో ఉంటాడంట. హల్లెలూయా. నేను చెప్పే మాటలు మీకు అర్థమవుతుందా ప్రియులరా? సోమరితనం అనేది ఎవరికైనా ఉంటే సోమరితనం విడిచిపెట్టండి. ప్రార్థించే విషయంలో, వాక్యం చదివే విషయంలో, వాక్యం అనుసరించి నడుచుకునే విషయంలో, దేవుని ఆరాధించే విషయంలో, దేవుడికి ప్రార్థించే విషయంలో, దేవుడి పని చేసే విషయంలో ఏదైనా సోమరితనం అనేది మీలో ఉంటే దాన్ని తీసివేసుకోవడానికి సిద్ధపడండి. హల్లెలూయా. 7 జాతుల వారిని ఎవరైతే ఈ రాత్రి కాల సమయంలో 2024 గతించిపోయినట్లుగా దాన్ని విడిచిపెట్టి వారి ఆలోచనల నుంచి, వారి తలంపుల నుంచి, వారి ఊహల నుంచి, వారి శరీరంలో నుంచి, వారి ఆత్మలో నుంచి, అలాంటి వ్యక్తులు కలిగిన వారిలో నుంచి, సంబంధం సహవాసం నుంచి, స్నేహం నుంచి విడిచిపెట్టుకుంటారో వారే 2025లో దేవుడు ఏదైతే ప్రవచనం ఇచ్చాడో, వాగ్దానం చేశాడో దాన్ని స్వాధీనపరుచుకుంటారు, స్వతంత్రించుకుంటారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. 7 జాతుల వారని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ కింది వచనాల్లో మనం చూస్తే యోర్దాను నదిని యెహోషువ ద్వారా, యెహోషువ యొక్క ఆ సారథ్యంలో వారు ఏం దాటారంట? యోర్దాను దాటినట్టుగా. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయంలో చివరి వచనాల్లో మనం చూస్తే ఒకసారి ఆ మాట చదవండి. ఏ శ్రమల గుండా, ఏ శోధనల గుండా, ఏ ఇరుకుల గుండా, ఏ ఇబ్బందులు గుండా, ఏ ఆర్థిక పరమైనటువంటి సమస్యలు గుండా, రోగాలు, రుగ్మతలు, వ్యాధులు, జబ్బులు, బలహీనతల నుండి మీరు 2024లో ప్రయాణం చేస్తూ ఉన్నారో ఆ ప్రయాణపు దారిలో, ఆ మార్గంలో ఈ 7 జాతుల వారిని, ఈ 7 క్రియలను మీరు మీ జీవితంలో నుంచి, మీ ఫిజికల్, మీ స్పిరిచువల్ జీవితంలో నుంచి మీరు విడిచిపెట్టగలిగినట్లయితే మీ ముందున్నటువంటి యోర్దాను నదిని నా దేవుడు దాటింప చేసి కనాను దేశమైన, పాలు తేనెలు ప్రవహించు దేశమైన దేవుడు మీ కొరకు దాచి ఉంచిన 2025 వాగ్దానాన్ని, ప్రవచనాన్ని మీరు స్వాధీనపరచుకుందురుగాక, మీరు స్వతంత్రించుకుందురుగాక.